ప్రైవేట్ జూనియర్ కళాశాలల నిర్వహణ లోపం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఫీజుల పెంపుతో ఇప్పటికే కళాశాల విద్యార్థులు తల్లిదండ్రుల నుండి ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాయి. తాజాగా మ్యాట్రిక్స్ కళాశాల నిర్వహణ వైఫల్యం విమర్శలకు దారితీసింది. క్లాసులు సరిగ్గా చెప్పడం లేదంటూ, సౌకర్యాలు మంచిగా లేవని మొదట చేసుకున్న ఒప్పందానికంటే ఎక్కువ ఫీజులు ఛార్జ్ చేస్తున్నారని ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఈ కోవలోనే మ్యాట్రిక్స్ జూనియర్ కళాశాల ఆందోళనతో అట్టుడికింది. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నా ఇంతవరకు సిలబస్ పూర్తి కాలేదని, అసలే ప్రాక్టికల్స్కు జంబ్లింగ్ విధానం అమల్లో ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలంటూ తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ ఆందోళనకు ఎస్ఎఫ్ఐ నేతృత్వం వహించింది. మొన్న లాస్ట్ మంత్ కాక 2 months బ్యాక్ ఇంతే అయింది. అప్పుడు AEEE క్లాసెస్ చెప్పట్లేదు. అయితే అలా చెప్పట్లేదు కదా అని చెప్పేసి ఇంతే క్లాస్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు గొడవ చేస్తే అప్పుడు ఏం చేస్తారు, కన్విన్స్ చేసేసి నెక్స్ట్ 2 days క్లాసెస్ చెప్పారు. నెక్స్ట్ తర్వాతకి ఇంకా అంతే 2 days కేఎస్ఎస్ సార్ వచ్చారు, ఇంకా కనిపించలేదు ఇప్పటి వరకు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు అడిగితే కేఎస్ఎస్ సార్ వస్తారన్నారు. పేరెంట్స్ వస్తే కన్విన్స్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడేమో సార్ అంటే కేఎస్ఎస్ సార్ కనిపించట్లేదు. అసలు పేరెంట్స్ అడిగితే కన్విన్స్ చేశారు ఏదో ఒకటి. ఇప్పుడు పేరెంట్స్ లేరు. పేరెంట్స్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పిలిపిస్తే ఇప్పుడు కాలేజ్ గొడవ చేశారు. ఇప్పుడేమో గర్ల్స్ కిందకి వస్తా అంటే రానివ్వట్లేదు. ఏమీ రాదు. బుధవారం మమతా విద్యా సంస్థల ఇన్స్టిట్యూషనల్ డేను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించే గ్రాడ్యుయేషన్ డేలో 410 మంది యూజీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన వారికి పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో మెడికల్ టాపర్స్ 14 మందికి, డెంటల్ టాపర్స్ 28 మందికి గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నారు. ఓవరాల్ పెర్ఫార్మెన్స్కి గాను మెడికల్లో బి శ్రావ్య, డెంటల్లో కె శ్రీలక్ష్మి, నర్సింగ్లో నయన అనే విద్యార్థులకు 75,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు విద్యాసంస్థల యాజమాన్యం ప్రకటించింది. అలాగే ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ మా దగ్గర 410 మంది రేపు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్తున్నారు క్యాంపస్ నుంచి. మెడికల్ నుంచి 180 మెంబర్స్, డెంటల్ నుంచి 140 మెంబర్స్, నర్సింగ్ నుంచి 90 మెంబర్స్. ఇందులో వీళ్ళు పీజీస్ అండ్ యూజీస్ కలిపి వీళ్ళు కాక 4 మెంబర్స్ పిహెచ్డీస్ తీసుకున్నారు. ఇది రాష్ట్రంలోనే మన ఎన్టీఆర్ యూనివర్సిటీలోనే ప్రప్రథమంగా తీసుకున్న 4 పిహెచ్డీస్. మన కాలేజీలోను, మమతా మెడికల్ కాలేజ్లోను ప్లస్ ఎన్టీఆర్ యూనివర్సిటీలోను ప్రప్రథమంగా తీసుకున్న 4 పిహెచ్డీస్. అందులో డాక్టర్ బి నవీన్ కుమార్ అండ్ డాక్టర్ బి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఎనాటమీ సబ్జెక్ట్లో, డాక్టర్ పూర్ణ సింగ్ ఫిజియాలజీ సబ్జెక్ట్లో, డాక్టర్ భాగం విజయదుర్గ మైక్రోబయాలజీ సబ్జెక్ట్లో పిహెచ్డి డాక్టర్ పట్టాలను తీసుకోవటం జరిగింది. అలాగే ఇవి కాక రేపు మేము బహుమతులు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయబోతున్నాం. ప్రతి సబ్జెక్ట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మమతా మెడికల్ కాలేజ్ నుంచి 14 మంది సెలెక్ట్ అయ్యారు గోల్డ్ మెడల్స్కి. మమతా డెంటల్ కాలేజ్ నుంచి 28 మంది సెలెక్ట్ అయ్యారు. ఒక్కొక్క సబ్జెక్ట్లో హైయెస్ట్ మార్క్స్ చేసుకుని గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తాం రేపు. ఇవి కాక బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ మెడికల్లో, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ డెంటల్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు ఉద్యమం, వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ పికెటింగ్. ఖమ్మంకు 50 మంది కార్పొరేటర్లు, కార్పొరేషన్ల డివిజన్లు విడగొట్టు ఉత్తర్వులు. సహకార ఎన్నికలకు సై అంటున్న పార్టీలు, వ్యూహ ప్రతివ్యూహాల్లో నాయకులు. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మార్తి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.